హాయ్ ఫ్రెండ్స్, మన ప్రకృతి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరో కొత్త మొక్క గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సీడ్స్ కనిపిస్తున్నాయి చూడండి రెడ్గా. ఫ్రెండ్స్, ఇది మీకు తెలిసిన మొక్కే. ఈ సీడ్స్ని చూస్తే మీరు గుర్తుపడతారు. ఫ్రెండ్స్, మనం దీన్ని తెలుగులో గురుగింజ అని మనం పిలుస్తూ ఉంటాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి ఇలా రెడ్గా దీన్ని మనం గురిగింజ విత్తనాలని మనం పిలుస్తుంటాం. ఫ్రెండ్స్, దీన్ని అంటే అందరికి గుర్తొచ్చే విషయమే. ఇది మనకు గోల్డ్ స్మిత్ వాళ్ళు అంటే బంగారం తూకంలో దీన్ని ఉపయోగిస్తుంటాం. ఇదే కాకుండా పూర్వకాలంలో వీటిని కలెక్ట్ చేసుకొచ్చి మనకు మెడలో ఒక హారం అంటే నెక్లెస్ లాగా ఉపయోగిస్తుంటాయి. మరి ఎందుకు అలా ఉపయోగిస్తుందంటే ముఖ్యంగా దీని ఒక అట్రాక్టివ్ ఇట్లా అంటే రెడ్గా ఉండి ఒక కన్ను అంటే బ్లాక్ కలరు ప్లస్ రెడ్ కలర్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక ఐల కన్నులా ఉండడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళ చూపు నరదృష్టి అంట మనం ఆ నరదృష్టి అనేది మన మీద పడకుండా ఉపయోగిస్తుండే అంటే హారంలాగా. సో అదే కాకుండా దీన్ని ఆయుర్వేదంలో కూడా అంటే ఇవి కాదు, మనకి ఇక్కడ లీవ్స్ ఉన్నాయి చూడండి. లీఫ్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఈ లీవ్స్ అనేది మనకు హెయిర్ గ్రోత్కు అంటే ఆయుర్వేదంలో మనకు వెంట్రుకల ఒక వృద్ధికి మరియు ఆ వెంట్రుకలు రాలిపోకుండా మళ్ళీ కొత్త హెయిర్ రావడానికి కూడా దీన్ని మనం ఆయుర్వేదంలో ఉపయోగిస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సీడ్స్ పాయిజనస్ కూడా. అంటే ఇది సీడ్స్ మనం జనరల్గా ఇట్లా పట్టుకొని మనం వాడుతుండేది అంటే గోల్డ్ వాళ్ళ షాప్ వాళ్ళు కానీ ఇంకా వేరే విధంగా కూడా హారంలో కూడా వాడుతుండేది. కానీ ఇవి ఏంటంటే తినొద్దు ఇవి, ఎందుకంటే ఇవి ఒక ట్యాక్సిన్. ఇవి ఇందులో మనకు మీకు చెప్పలేదు, దీన్ని సైంటిఫిక్గా చెప్పలేదు. దీన్ని అబ్రస్ ప్రిక్టోరిస్ అని మనం పిలుస్తుంటాం. సో దీనిలో అబ్రిన్ అని ఒక ట్యాక్సిన్ ఉండడం వల్ల ఏమైతే ఇది విషపూరితము, తినడం వల్ల చనిపోవడం జరుగుతుంది. సో అందుకోసమనే దీన్ని కొంచెం జాగ్రత్త మనం వాడుకోవాలి. ఇది ఏంటంటే ఈరోజు మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఈ వీడియో అసలు చాలా వరకు ఇది తెలియదు. గురిగింజ అనగానే మనం ఏదో షాప్లో దొరికితే అదొక షాప్లో దొరికే మెటీరియల్ లాగా అనుకుంటాం. కానీ ఇవన్నీ మనకు చెట్ల నుంచి వచ్చే గింజలు. చూస్తే ఇవి ఆ విధంగా అనిపించవు, ఇవి గింజలు. సో అందుకే మనం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. ఫ్రెండ్స్, మీ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క విత్తనాలని ఏ విధంగా ఉపయోగిస్తారో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.